దుశ్శాసనుడి వెంట దుర్యోధనుడు నడిచాడు. విచిత్రమైన అస్త్రాలు, చిత్రమైన కవచాలు కలిగిన సోదరులు ఆయనను రక్షిస్తున్నారు. మహాపరాక్రమవంతులైన మద్ర దేశీయులతో, కేకేయ దేశీయులతో దుర్యోధనుడు రక్షింపబడుతూ దేవతలతో కూడిన ఇంద్రునిలాగా విరాజిల్లాడు. అంతటా కౌరవ సేనకు ముందున్న కర్ణుణ్ణి చూసి యుధిష్ఠిరుడు అయిన ధర్మరాజు, శత్రునాశకుడు, ఏకవీరుడు అయిన అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, పక్షాలతో ప్రపక్షాలతో కర్ణుడు రణభూమిలో పన్నిన శత్రువుల మహావ్యూహం ఎలా ఉన్నదో చూడు. మహత్తరమైన ఈ శత్రుబలాన్ని చక్కగా చూసి అది మనలను పరాభవించకుండా ఉండేటట్లు అనుసరించు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో, భారత యుద్ధనీతి శాస్త్రంలో వారి వ్యూహాన్ని నాశనం చేయటానికి చెప్పిన ఉపాయాన్ని అనుసరిస్తాను. ప్రధానుడైన సేనాపతి వదయే, కర్ణుడి వదయే దీని వినాశనానికి తగినది, దాన్నే చేస్తాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, కాబట్టి నీవే కర్ణుణ్ణి, భీముడు దుర్యోధనుణ్ణి, నకులుడు వృషసేనుణ్ణి, సహదేవుడు శకుణ్ణి, శతానీకుడు దుశ్శాసనుణ్ణి, సాత్యకి కృతవర్మను, దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొనాలి. నేను స్వయంగా కృపాచార్యునితో యుద్ధం చేస్తాను. ద్రౌపది పుత్రులు శిఖండితో కలిసి మిగిలిన కౌరవులతో పోరాడతారు. ఆయా శత్రువులను మనవారిలో ఆయా వీరులు వధించాలి అని అన్నాడు. ధర్మరాజు ఇలా చెప్పగానే అర్జునుడు సరే అని తన సైన్యాలను ఆయన చెప్పినట్లు ఆదేశించి స్వయంగా సేనాముఖానికి వచ్చాడు. అతి అద్భుతంగా కనిపిస్తూ వస్తున్న ఆ రథాన్ని చూసి శల్యుడు యుద్ధ మదమత్తుడైన కర్ణుడితో మళ్ళీ ఇలా అన్నాడు: కర్ణ, తెల్లని గుర్రాలు కట్టబడి శ్రీకృష్ణుడు సారథిగా ఉండబడిన ఆ రథం వస్తున్నది. మహత్తరమైన మేఘ గర్జనలాగా భయంకర ధ్వని వినపడుతున్నది. ఆ వచ్చేవాళ్ళు మహాత్ములైన శ్రీకృష్ణ అర్జునులే అని నిశ్చయం అవుతున్నది. మహాఘోరమై భయదాయకమై గగుర్పాటు కలిగించే మేఘం లాంటి కబంధ ఆకారమైన కేతుగ్రహం సూర్యుణ్ణి చుట్టి ఉన్నది. కర్ణ, చూడు. రాబందులు, గ్రద్దలు వేల కొలదిగా గుంపులు గుంపులుగా ఎదురుగా నిలిచి పరస్పరం ఘోరంగా అరుస్తున్నాయి. చూడు కర్ణ, నీ మహారథంలో కట్టిన రంగుగల శ్రేష్టమైన వింజామరులు ప్రతిఫలిస్తున్నాయి. ధ్వజం కూడా తీవ్రంగా కదులుతూ ఉన్నది. విశాల శరీరం గలవి, మహావేగం గలవి, ఆకాశంలో గరుత్మంతునిలాగా ఎగరగలవి అయిన నీ రథాశ్వాలు వణికిపోతున్నాయి. చూడు కర్ణ, ఇలాంటి అపశకునాల వల్ల లెక్కలేనంత మంది వేల కొలది రాజులు హతులై పడిపోతారు. కర్ణ, పరాజయం లేనివాడై కపిశ్రేష్ఠుని ధ్వజంతో నిన్ను ఎదుర్కొనటానికి వస్తున్న కుంతీసుతుడైన అర్జునుణ్ణి చూడు. అర్జునుని ధ్వజ అగ్రభాగంలో శత్రువులకు దుఃఖాన్ని పెంపొందిస్తూ అన్ని వైపుల నుండి కనిపిస్తున్న ఆ భయంకరుడైన వానరుణ్ణి చూడు. మహాపరాక్రమవంతుడై శంఖము గదలను చేతదాల్చిన వాసుదేవుడు వాయువేగం కలిగిన తెల్లని గుర్రాలను తోలుతూ ఇదిగో వస్తున్నాడు.